హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే ఎండ్ అయిపోయాయి కదా, దానికి సంబంధించి ఒక చిన్న రివ్యూ అయితే చూద్దామండి. సో అసలు ఎంతమంది ఎగ్జామ్కి అనేది అటెండ్ అయ్యారు, మనకి కట్ ఆఫ్ ఏ లెవెల్లో ఉండబోతా ఉంది, అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉంది, సో ఆర్పిఎఫ్ అయిపోయిన తర్వాత ఇంకా దేనికోసం మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఈ విధంగా చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఈ టుడే వీడియోలో క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఫీజు రిఫండ్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి దాని గురించి కూడా మీకు చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ సేఫ్ స్కోర్ ఎంత అక్క, అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటి అనేది అడుగుతూ ఉన్నారు. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకి యావరేజ్గా చూసుకున్నట్లయితే 80% ఆఫ్ స్టూడెంట్స్ అనేది డెఫినెట్లీ అయితే అటెండ్ అయ్యే ఎగ్జామ్స్ అయితే రాశారు. బట్ అటెండ్ అయిన 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి అంటే మనం వాళ్ళని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళలోనే దాదాపు ఒక 30% ఆఫ్ పీపుల్ అనేది మనకి అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ టైం అప్లై చేసి అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఊరికే అలా అటెంప్ట్ చేసి వద్దాం ఒక నాలెడ్జ్ కోసం అనేసి వచ్చి అటెండ్ అవుతూ ఉంటారనమాట ఎగ్జామ్కి. ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మనకి ఉంటారు. ఇంకొక 20% ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే మనకి అప్పుడే డిగ్రీ అయిపోయి సో అప్లై చేసి అసలు ఏమీ మనకి ప్రాక్టీస్ అనేది లేకోకుండా సో ఏదో అయిపోయింది కదా వెళ్ళి ఒకసారి అటెండ్ చేసి వద్దాము అనేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే ఈ 30% ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళు అనేది కోచింగ్ సెంటర్లో ఉండి కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉండి కానీ సో రేయం బగులు దాని మీదే ఉండి కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో మనకి చదువుకొని ఉంటారు. సో ఈ యొక్క 30% ఆఫ్ పీపుల్తోనే మనం ఇప్పుడు పోటీ పడాల్సి అయితే అవసరం ఉంది. కాబట్టి సో ఇప్పుడు మనకి అటెండ్ అయిన 80%లో అందరిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎంతమంది కరెక్ట్గా అటెంప్ట్ చేశారు, కట్ ఆఫ్లో ఎంతమందిని తీసుకోవాలి మనం అంటే ఈ యొక్క 30% ఆఫ్ పీపుల్ అనమాట. సో మొత్తం 100% అనుకుంటే దాంట్లో ఒక 80% అటెండ్ అవుతారు. ఆ అటెండ్ అయిన 80%లోనే మనకి 30% అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా రాస్తారు. సో మిగతా 20% ఏమో ఏదో ఒక ఎడ్యుకేషన్ అయిపోయింది కదా అప్లై చేద్దాము రాద్దాము అనేసి చూసేవాళ్ళు ఉంటారు. సో మిగతా ఈ 30%తోనే మనం పోటీ పడాల్సి అయితే ఉంటుంది. వీళ్ళతోనే మనం హెవీ కాంపిటీషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీని పరంగా మనకి కట్ ఆఫ్ ఏ లెవెల్లో ఉంటుంది ఏంటి అంటే మనకి పేపర్ లెవెల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మోడరేట్ మీడియం అయితే మోడరేట్ ఈజీ లెవెల్లో అయితే వచ్చిందనమాట పేపర్ అనేది, నాట్ మచ్ హార్డ్ అనమాట. సో మోడరేట్ ఈజీ లెవెల్లో వచ్చింది కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం హైగానే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఎస్ఐకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ యొక్క కానిస్టేబుల్ ఆర్పిఎఫ్కి వచ్చేసరికి మనకి మోడరేట్ ఈజీ లెవెల్ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసరికి మెయిల్కి ఇది జస్ట్ మనకి అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ అనమాట. దీనికి కొంచెం అటు ఇటుగా అయితే ఉండొచ్చు. సో మెయిల్కి జనరల్ కేటగిరీకి ఓసీ ఓబీసీ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనేది ఒకసారి ఓవరాల్గా చెప్తాను. దీనికి మించి మనకి 1 or 2 మార్క్స్ అయితే మనకి వేరేతో అయితే కట్ ఆఫ్స్ అనేవి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇవి అనేది మనం చెప్పలేము. ఇవి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా మనం అనుకోవడానికి అనమాట. యూఆర్కి వచ్చేసరికి 80 to 85 అయితే రా స్కోర్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. రా స్కోర్ కాకపోయినా సో కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగానే ఉండొచ్చు. బీసీ వచ్చేసరికి 80 to 87, ఎస్సీ వచ్చేసరికి 70 to 80, సో ఎస్టీ వచ్చేసరికి 70 to 75, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 75 to 80 అనమాట. మీ యొక్క రా స్కోర్ అనేది రేపు మనకి ఇంకో 10 daysలో రిలీజ్ అయితే చేస్తారు. సో ఆ 10 daysలో రిలీజ్ చేసినప్పుడు కీలో మీరు పెట్టిన ఆన్సర్స్ అవి చూసుకున్నట్లయితే మినిమం మీ యొక్క రా స్కోర్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే మీరు డెఫినెట్లీ కట్ ఆఫ్లో అయితే ఉంటారండి. సో ఇదనమాట. సో మనకి మళ్ళీ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు కదా. ఎగ్జామ్స్ మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అయిపోయిన వితిన్ 10 daysలోనే మనకి ఆన్సర్కి అయితే ఇచ్చాడు కాబట్టి సో డెఫినెట్లీ మనం ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా మన యొక్క ఆన్సర్ కీ అనేది వితిన్ 10 days లోపల అంటే 18th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఈ నెల ఆఖరిలోపు అంటే March 30th లోపు మనకైతే డెఫినెట్లీ ఆన్సర్ కీ అయితే వస్తుంది. వచ్చిన ఆన్సర్ కీలో మీకు ఈ రేంజ్లో కనుక వచ్చినట్లు అయితే రా స్కోర్ అనేది డెఫినెట్లీ మీరు ఇంకా ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి మనకి ఫిజికల్ టెస్ట్ కోసము. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే యూఆర్కి వచ్చేసరికి మనకి 70 to 80, బీసీ వచ్చేసరికి 75 to
ఏటీఎస్సీ వచ్చేసరికి 65 to 70, ఎస్టీ వచ్చేసరికి 65 to 60, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 70 to 75 మధ్యలో అయితే తెచ్చుకోవాలండి. సో ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్బీసీ మనకి ఒకే కేటగిరీలో అయితే ఉంటాయి, కొంచెం దాదాపు ఇటు కట్ ఆఫ్ అనేది. సో ఈ యొక్క మార్క్స్ అనేవి మీ యొక్క రా మార్క్స్ అనమాట, రేపుకి వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన మార్క్స్. తర్వాత వీటికి నార్మలైజేషన్లు తగ్గొచ్చు పెరగొచ్చు, దాన్ని బట్టి మీ యొక్క కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క రా స్కోర్ అనేది మనకి కీ పేపర్లు ఈ విధంగా తెచ్చుకోవడానికైతే తెచ్చుకుంటే కనుక డెఫినెట్లీ మనం కట్ ఆఫ్లో అయితే ఉంటామన్నమాట. సో ఈ మధ్యలో వస్తాయి అనుకుంటే కనుక మీరు డెఫినెట్లీ ఇంకా ఫిజికల్ కోసం అయితే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఇది వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఎప్పుడుందైతే అడుగుతున్నారు కదా. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది 2024 మార్చిలో అయితే వచ్చిందనమాట. సో మార్చి ఇప్పుడు మళ్ళీ మనకి మార్చ్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యే ప్రాసెస్లోనే ఉంది. ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఆ తర్వాత రిజల్ట్ అండ్ స్కోర్ కార్డు కట్ ఆఫ్ ఈ మొత్తం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మనకి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత పీఈడి పిఎంటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ట్రైనింగ్ అనేది పిలుస్తారనమాట. సో ఈ విధంగా ఈ స్టేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ అనేది పూర్తయినట్టు అనమాట. సో పాత రిక్రూట్మెంట్ పూర్తి అవ్వకుండా కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వడానికి రైల్వే అయితే ప్రజెంట్ ఎటువంటి మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మనకి అప్కమింగ్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది డెఫినెట్లీ ఇక 2026లోనే వస్తుందన్నమాట. సో ఇదనమాట అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి. సో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, మనమైతే సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ అనేది సరిపోతుందో అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి వచ్చేసరికి మనకి 20 to 25 ఏజ్ మాత్రమే ఉంటుందన్నమాట ఎస్ఐకి సంబంధించి. అండ్ 18 to 25 ఏమో మనకి కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది యూఆర్కి. అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో అప్కమింగ్ నోటిఫికేషన్స్కి యూఆర్కి మాత్రం ఏజ్ 20 to 25, 18 to 25 అనమాట కానిస్టేబుల్కి, ఇదేమో ఎస్ఐకి. సో ఈ విధంగా ఏజ్లో కనుక ఎవరైనా ఉండి కరెక్ట్గా సరిపోతాము అనుకుంటే డెఫినెట్లీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్కి. సో ఈ నోటిఫికేషన్లో జాబ్ రాని వాళ్ళు లేదా స్కోర్ అనేది సరిగ్గా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అవకతవకలు మిస్టేక్స్ అన్నీ సరి చేసుకుంటూ ఎలా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి ఏంటి అనేది ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతూ చదవండి, డెఫినెట్లీ జాబ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆర్పిఎఫ్ రాసి ఎవరైతే జాబ్ సరిగ్గా రాయలేదు అని ఎగ్జామ్ అని అనుకుంటున్నారో, ఎవరికైతే హోప్స్ లేవో డెఫినెట్లీ వాళ్ళు నెక్స్ట్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో మనమైతే గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్ అనేది నేను కంప్లీట్గా మీతో ఫాలో అవుతూ నేను కూడా ప్రాక్టీస్ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఎన్టీపీసీ అయితే రాయను. సో గ్రూప్ డి కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సో గ్రూప్ డికి సంబంధించిన అన్ని డౌట్స్ని అన్నీ కూడా మీకైతే క్లియర్ చేస్తాను. సో రేపటి నుంచి మనం గ్రూప్ డి ప్రాక్టీస్ అనేది మొదలు పెడతాము. వితిన్ సిలబస్తో సహా ఏంటి ఎలా చదవాలి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ లేకపోతే క్వశ్చన్ ప్రాక్టీస్ సెట్స్ కానీ సైన్స్కి సంబంధించి కానీ. సో గ్రూప్ డిలో సైన్స్కి సంబంధించి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా అసలు ఒక స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయ్యి మనమైతే ఎగ్జామ్కి అటెండ్ అవుదాం. సో డెఫినెట్లీ ఈ నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్తో రైల్వేలో మనం బయట అయితే పడాలి. కాబట్టి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.